అసలు రిచ్ పీపుల్స్ అంటే ఎవరు, వీళ్ళు ఏం చేస్తారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చిన్న అవేర్నెస్ ఈ వీడియో అనమాట. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే అసలు ఎక్కడ తేడా మన మిడిల్ క్లాస్కి రిచ్ పీపుల్స్కి ఏంటి తేడా అని అంటే, సో చాలామంది ఇన్కంలో డిఫరెన్స్, ఇన్కంలో తేడా అని చెప్పి అనుకుంటుంటారు, కానీ ఇన్కంలో కాదండి. సో మెయిన్ మైండ్ సెట్లో అనమాట. సో వాళ్ళు ఆలోచించే విధానంలోనే తేడా వచ్చేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మనీ అంటేనే అదొక సెక్యూరిటీ అని మనం ఫీల్ అవుతాము. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, సో మనీ అంటే అదొక అవకాశం, సో దేని మీద ఇన్వెస్ట్ చేయడానికి కానివ్వండి, దేనికైనా అదొక అవకాశం అని వాళ్ళు భావిస్తారనమాట. సో మన వాళ్ళు ఏంది, అందరికీ కావాల్సింది ఏంటి, సో మెయిన్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు, సో వీళ్ళందరికీ ఏం కావాలంటే, సో చేయనీకి ఒక జాబ్ కావాలి, సో మంత్లీ శాలరీ రావాలి. సో ఆ శాలరీలో మనకి ఈఎంఐలు, ఇంటి రెంట్లు ఇవన్నీ కట్టేసిన తర్వాత ఏదైతే మనీ ఉందో, సో అది సేవింగ్స్. మెయిన్ వీళ్ళ ప్రిఫరెన్స్ ఏది ఉందంటే సేవింగ్స్ మీద ఉంటుంది అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో ఏ పని అయినా చేయనా నిత్యావసర సరుకులు తీసుకున్న తర్వాత సో మంత్లీ ఎంతో అంత అయితే సేవింగ్స్ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, మనీ ఫ్యూచర్ కోసం ఎత్తి పెట్టాలని చెప్పి. సో ఆ డబ్బులు అయితే నార్మల్గా దేనికి యూస్ చేయరు. సో అది కొన్ని సంవత్సరాలకు అవసరం వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ దానికి యూస్ చేస్తూ ఉంటారు. సో అది మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి. ఎక్కడ రిస్క్ తీసుకోరు, ఆ మనీని సేవింగ్స్ కాకుండా దేని మీద ఇన్వెస్ట్ చేద్దామని అట్లా థాట్ ఏం వీళ్ళకేం ఉండదు. సో అదే వీళ్ళు రిచ్ పీపుల్స్ చూసుకున్నట్టయితే కనుక వీళ్ళ దగ్గర మనీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఫ్లో ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, దీన్ని ఎలా రొటేట్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి డిఫరెన్స్ ఇదే. వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ తీసుకుంటారు, దేన్నైనా రిస్క్ చేయడానికి చూస్తారనమాట. సో ఒకవేళ ఆ రిస్క్ చేసినప్పుడు సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ అది ఫ్లాప్ అయిపోయి పడిపోయినారా అనుకోండి, దాని నుంచి మళ్ళీ నేర్చుకొని దాన్ని గెటెన్ అయ్యేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా దాని ఇంకా తప్పు చేయకుండా మళ్ళీ రిపీట్ చేయకుండా చేస్తారు కనుక సో దాని నుంచి బిజినెస్ ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే చేస్తుంటారు. రిచ్ పీపుల్స్ అంటేనే పని చేయకుండా బిజినెస్ చేసేవాళ్ళు కదా. సో మనోళ్ళు ఏంది, పని చేసి ఎత్తిపెట్టేవాళ్ళు అనమాట. సో ఇది ఇంకా మామూలుగా మనోళ్ళు అంతా ఏం చేస్తారు, మనీ కోసం కష్టపడతారు. వాళ్ళు ఏం చేస్తారు, మనీతోనే కష్టపెడతారు, మనీతోనే పని చేపిస్తారు అనమాట ఎవరు, రిచ్ పీపుల్స్. సో అది తేడా. మామూలుగా మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేస్తాం, మన ఫ్యామిలీతో ముచ్చట్లు పెట్టడం, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు ముచ్చట్లు పెట్టడము, లేకపోతే రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతుంటాం ఎక్కడన్నా కలిసేసి ముచ్చట్లు పెట్టి. సో వాళ్ళైతే అది చేయరనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీ టైం దొరికిందంటే వాళ్ళు ఏదాని గురించి ప్లాన్ చేస్తారు, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా రొటేట్ చేయాలి, ఎలా మనీని ఫ్లో చేయాలి. సో దీని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ తీసుకుంటుంటారు వీళ్ళు కనుక. వీళ్ళు ఆలోచిస్తే వీళ్ళ ఆలోచనలు కూడా ఎక్కువ దాని మీదనే ఉంటాయి, కానీ మన వాళ్ళు అంతా అట్లా ఉండవు అనమాట. సో మనం చూసుకున్నట్టయితే మన తాతోళ్ళు 3 తరాల నుంచి చూస్తుంటాం. మన తాతోళ్ళు మిడిల్ క్లాసు, నెక్స్ట్ జనరేషన్ మన అమ్మోళ్ళు మిడిల్ క్లాసు, ఇప్పుడు మనము మిడిల్ క్లాసు. సో తర్వాత వచ్చే జనరేషన్ కూడా మిడిల్ క్లాసు. ఇప్పుడు మనం ఏం చేయలేదంటే నెక్స్ట్ కూడా ఇంకా అది మిడిల్ క్లాసే ఉంటుంది. సో ఏదైనా చేయాలనుకుంటే మరి ఆలోచించి డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొంచెం ఎలా రిస్క్ చేయాలి, గైడెన్స్ తీసుకొని ఎలాగా కొంచెం ఆలోచించాలి. మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తెలుసుకొని ఎవరైనా చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయాలన్నమాట. సో అది అనమాట రిచ్కి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తేడా ఇది. సో ఇంకా చూసుకున్నట్టయితే పూర్ పీపుల్స్ ఉంటారు, అంటే మిడిల్ క్లాస్లోనే ఉంటారు అనమాట. వీళ్ళు అంటే 1 స్టెప్ కింద ఉంటారు మిడిల్ క్లాస్కి. సో వీళ్ళకి పెద్ద తేడా లేదు. సో పూర్ పీపుల్స్ అంటే ఏదైతే రోజు సంపాదిస్తూ ఉంటారో అది ఇంట్లో సరుకులకి, ఆ తర్వాత ఇంట్లో సరుకులు ఏదైనా వాడేసిన తర్వాత ఇంకా డబ్బులు ఏం మిగలవు వాళ్ళకి, ఇంకా రోజు చేసిన దానికి సరిపోతూ ఉంటాయి. సో అది మిడిల్ క్లాస్లో చూసుకున్నట్టయితే మంత్లీ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు, ఆ డబ్బులు ఇంట్లో సరుకులు, ఈఎంఐలు ఇవన్నీ కట్టేసిన తర్వాత ఎంతో మిగులుతాయి కదా. సో ఆ డబ్బులు వీళ్ళు ఏం చేయరు, సేవింగ్స్ చేస్తారు. సో ఫ్యూచర్ కోసం ఎత్తిపెట్టేస్తారు. ఇంకా ఆ డబ్బులు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా అవసరం వస్తే కానీ తీరనమాట. సో అదే వీళ్ళు చూసుకున్నట్టయితే రిచ్ పీపుల్స్ ఏం చేస్తారు, మనీని రొటేట్ చేస్తుంటారు. ఏ డబ్బుల్ని వాళ్ళు ఊరికే పెట్టరు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి పెద్ద బిజినెస్ లేకపోతే ఫుల్ రిచ్ అయిపోతే వాళ్ళు కొంత డబ్బులు ఎంతో అంతా సేవింగ్స్లో పెట్టి మిగతా డబ్బులంతా రొటేట్ చేస్తూ ఉంటారు అంతేగాని. సో కొత్తగా లేకపోతే పెద్ద ఇది కాని వాళ్ళు అయితే ఎక్కువ మనీని రొటేట్ చేస్తూ దాన్ని ఇది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వాళ్ళకి మనకి తేడా అనమాట. సో చాలామంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలామందికి తెలీదు, చదువుకున్న వాళ్ళకి మనకి తెలుసు అనమాట. సో మన అమ్మోళ్ళకి వీళ్ళకి ఎలా అని చెప్పి తెలీదు. సో ఏదైనా మనం చేయాలనుకుంటే ఫ్యూచర్ కోసం ఏదైనా ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే బెటర్ నా ఫీలింగ్.
సో కొంచెం ఆలోచించుకొని గైడెన్స్ తీసుకొని ఏదైనా చేస్తే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ అది రిస్క్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఎవరైనా, లేకపోతే మనం ఇలాగనే ఉంటాము. సో అది అగ్రికల్చర్ అయినా సరే, ఏదైనా పనులు అయినా సరే, ఏదైనా బిజినెస్ పరంగా ఎక్కువ ఆలోచించాలి. ఎప్పుడూ లోలో ఉండకుండా ఏదైనా కొంచెం గట్టిగానే ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. సో ఇదనమాట. సో ఈ వీడియో ఎందుకో నాకు చేయాలనిపించింది. సో చాలామందికి అవేర్నెస్ తీసుకొని వద్దామని చిన్న వీడియోతో అనిపించింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. సో జై హింద్.